అందరికీ నమస్తే అండి. మొన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు శిఖరాలు పెడుతున్నారని తప్పుడు వ్యాఖ్యలైతే చేస్తున్నారండి. అసలు ఎన్టీ రామారావు పతనానికి నువ్వు కారణం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నీ వల్ల పతనం అవుతుంటే కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీకేదో ఎన్టీ రామారావు గారి మీద గౌరవం ఉన్నట్టు ఎన్టీ రామారావు గారు ఆస్తి చూసి ఆయన పదవి చూసి మ్యారేజ్ చేసుకున్న దాన్ని నువ్వు ఇంట్లోకి వచ్చి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి పార్టీని సర్వనాశనం చేస్తుంటే పార్టీని కాపాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే పార్టీ అస్తవ్యస్తం అయిపోయేది. ఆయన కాపాడి ఈ రోజున ఎన్టీ రామారావు గారి పేరుకి నిలబెట్టుకుంటా పార్టీని కాపాడుకుంటా ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్, తెలుగుదేశం పార్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గౌరవం దక్కించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నీ చేతుల్లో పడితే పార్టీ అస్తవ్యస్తం అయిపోయిందని పార్టీని కాపాడుకున్నారు తప్పితే మామగారి పదవి కోసం ఏ పదవి కోసం ఆశపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తన కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి తప్పితే ఎవరినో మోసం చేసో నీలాగా దొరికిదారిన వచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. లక్ష్మీపార్వతి అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా అన్న క్యాంటీన్లో ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టిన ఏ పథకమైనా సరే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టిన ఆయన మీద గౌరవంతోనే ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరుని మరికొంత వ్యాప్తం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని ఇంకా మెరుగుపరిచారు తప్పితే ఏ రోజు కూడా పార్టీని కానీ పదవిని కానీ తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా వచ్చిన సీఎం పదవి కూడా ఏ రోజైనా సరే అతని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తన వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ఆఖరికి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నిగ్రహం అంటారా? ఎన్ని నిగ్రహాలైనా ఎన్టీ రామారావు గారి కాలిగొట్టి సమానం. ఆయన ఎన్ని నిగ్రహాలు కట్టిన ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన ఆ వ్యక్తి మరణించిన ఇలా 30 సంవత్సరాలైనా సరే ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటారంటే ఆయన నిగ్రహాల్లో లేడు, తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీపార్వతి గారు.